రాక్షస క్రీడ అన్నారు కదా, ఆ రాక్షస క్రీడగా మీరు దాన్ని అభివర్ణించేంతగా మీ జీవితంలో ఎప్పుడైనా ఏమన్నా జరిగాయా? నాకు ప్రత్యేక వ్యక్తిగత అనుభవాలు చాలా ఉన్నాయి. అంటే నేను డిటీరియేషన్ చూస్తున్నాను. ఓకే. నేను ఉద్యోగం చేరినప్పటి నుంచి ఈ రోజు నాటికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుంది. నేను 23 సంవత్సరాలు అద్భుతమైన బ్యూరోక్రటిక్ అనుభవం. మిగతా ఐఏఎస్లా కాకుండా, ఇప్పుడు ఈ నార్త్ ఇండియా ఐఏఎస్లు వాళ్ళ కాకుండా నేను ప్రజలతో ఎక్కువ మమేకమే బతికాను. ఫీల్డ్ పోస్టులు చేశాను. ఆ డైనమిక్స్ అన్నీ తెలుసు, చదువుకున్నాను, మాట్లాడతాను. ఆ సామాజిక స్పృహ ఉన్న మనిషిని నేను. నాకు మీరు సీట్ ఇస్తారా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? కులం కూడా మాట్లాడేద్దాం. నేను బ్రాహ్మణ్ణి. బ్రాహ్మణ్ ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఏమున్నాయి? ఏ నియోజకవర్గాలు ఇవ్వాలి మరి నీకు? ఈ లెక్కలు ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఎంత తీసుకొచ్చి డిపాజిట్ చేస్తావు? రెండో ప్రశ్న. అది బాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా, ఎవరు ఎక్సెప్షన్ కాదు దానికి. మరి దాన్ని ఎలా ఛేదించగలుగుతామంటే తెలియదు, చూస్తాను. ఏదో మార్గం. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చింది కదా, సో పవన్ కళ్యాణ్ గారు ఒక నటుడి నుంచి ఆయన ఒక పార్టీ పెట్టి, అదే జనసేన పార్టీ పెట్టి ఈరోజు మరి ఈ స్థాయిలో అంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాని చేస్తూ ఆయన పని చేస్తున్న తీరు ఏమనిపిస్తుంది మీకు? అద్భుతం, చాలా ఆర్తి. కానీ ప్రభుత్వంలో చాలా అడ్డంకులు, అవరోధాలు, బడ్జెటరీ కన్స్ట్రెయింట్స్. ఎందుకంటే నేను పనిచేసిన డిపార్ట్మెంట్కి వారు హెడ్. ఇప్పుడు నేను రూరల్ డెవలప్మెంట్ అని నా 23 సంవత్సరాల్లో దగ్గర 18 సంవత్సరాలు రూరల్ డెవలప్మెంట్ అని పనిచేశాను. ఆ శాఖ ఇవాళ అధిపతి. అవును. కన్స్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఆయన గ్రామ పంచాయతీలు హెడ్. ఇప్పుడు అవును, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇష్టమైన శాఖ పంచాయతీ, గ్రామ పంచాయతీరాజ్ హెడ్ కదా. గ్రామ పంచాయతీలు చాలా నిరుపయోగంగా ఉంటాయి, విచిత్రంగా, ఆర్థికపరమైన వెసులుబాటు లేకుండా. అవును, ఏది చేయడానికి. ఉదాహరణ కేరళ ఉందనుకోండి. కేరళలో రాష్ట్రం మొత్తం కలిపితే 1000 పంచాయతీలు. ఒక్కో పంచాయతీకి ఆదాయం ఉంటుంది, అధికారులు ఉంటారు. అదొక మోడల్. చదువుకున్న సమాజం కాబట్టి ఆ మోడల్ వర్కౌట్ అయింది. మన దగ్గర 500 మంది, 600 మంది, 1000 మంది ఉన్న పంచాయతీలు కూడా ఉంటాయి. 1000 రూపాయలే వార్షిక ఆదాయం ఉన్న పంచాయతీలు ఉంటాయి. మైనర్ పంచాయతీ. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏ మూలకి సరిపోవు. గట్టిగా మాట్లాడితే పారిశుద్ధ్య, నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా పనిచేశాను, జిల్లా పంచాయతీ అధికారి. పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇవ్వలేని దుస్థితులు ఈ రోజు కూడా ఉందని నేను నమ్ముతున్నాను. గ్రామ పంచాయతీలు చాలా వరకు అలాగే ఉంటాయి. మీరు అందుకే ఏ ఊరు వెళ్ళినా కారణం ఏం లేదండి, మెషినరీ లేదు. నేను మౌలిక సదుపాయాలు మెషిన్, డబ్బు మెన్నన్ మెషినరీ. ఇప్పుడు మీ ఊరు ఉంది, మీరే వేటపాలెం పంచాయతీనా? పంచాయతీ. మరి మీ ఊరు శుభ్రత తొడవాలంటే ఒక 50 మంది కావాలి, మనిషికి 10,000 ఇవ్వాలి, అంటే నెలకు 5 లక్షలు కావాలి. అంత ఆదాయం ఉండదు మీ పంచాయతీకి. అక్కడ వస్తుంది, తగ్గరాదు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఈ జీతాలు ఇవ్వడానికి కుదరదు. రోడ్డు వేయడానికో, ఓ బోర్ వేయడానికో, ఓ మంచినీటికో, వీటికి వినియోగించాలని కండిషన్స్ ఉంటాయి. ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, పెర్ క్యాపిటా గ్రాంట్స్ కానీ, ఈ నిధులన్నింటినీ కొన్ని పనులకే వాడాలి. అందువల్ల చాలా కష్టమైన శాఖ తీసుకున్నారు, చాలా కష్టమైన శాఖ ఎంచుకున్నాడు ఆయన. మీరు ఇంతగా అడిగారు పవన్ కళ్యాణ్ గారి జీవితం కూడా యూత్ తెలుసుకోవాలి. ఎందుకంటే 2 సీట్లలో ఆయన ఓడిపోయి, పార్టీ ఓడిపోయి, నోవేర్. ఆ రోజు నేను వకీల్ సాబ్ షూట్లో ఉన్నాను ఆయనతో. 3 రోజులు 4 రోజులు కలిసి పనిచేసాం. ఆ 4 రోజులు మీద బాగా మాడుకున్నాం. అది సరిగ్గా ఆ టైంలో సినిమా చేస్తాను. అది అయిపోయి తర్వాత ఓడిపోయి 19 ఎలక్షన్ 2021లో, 2019లో కదా అది ఓడిపోయారు. 21లో ఎలక్షన్, వకీల్ సాబ్ 2021లో జరిగిన షూట్. నేను అడిగింది ఇదే, విజయాన్ని ఎవడైనా డీల్ చేస్తాడు, ఓటమిని డీల్ చేసిన వాడే మగాడు. మళ్ళీ మగాడు అంటే ఫెమినిస్టులు వస్తారు, మగాడని కాదు, అదేలేండి, సమర్థుడు సమర్థురాలు అక్కడ, మగాడు ఆడది పోని. ఎవడైతే ఓటమిని డీల్ చేసిన వాడే గొప్పవాడు. సక్సెస్ని నువ్వు డీల్ చేసేదే ఉంది. మంచి వేషం పడి సంక్రాంతికి వస్తున్నావు, ఓ 25,000 పెంచుతారు, 4 గంటలు పిలుస్తారు. నేను డీల్ చేసేదే ఉంది ఇంట్లో. ఓడిపోతే ఓటమిని డీల్ చేసి నెక్స్ట్ మెట్ వేసేవాడే సమర్థుడు, సమర్థురాలు, ప్రయోజకురాలు. ఈ పిల్లలు నేర్చుకోవాలి. ఈ ప్రయోజకత్వం పవన్ కళ్యాణ్ గారిలో టన్నుల కొద్దీ ఉంది. పిల్లలు నేర్చుకోండి, పార్టీలు ఏమైనా కావచ్చు. ఏమరి అంత పోరాటం, అంత యుద్ధం నేర్చుకోండి. యూత్ చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు, జీవితంతో రాజీ పడిపోవడం అవసరం లేదు. అదే ఇప్పుడు ఈ కూటమి కంటిన్యూ అవుతుందా, సఫలం అవుతుందా, పూర్తి కాలం ఉంటుందా? రాజకీయంగా ఆ చర్చల్లోకి మనం వెళ్ళడం అనవసరం. బట్ కృషి చేస్తున్నారు గట్టిగా. అదేనండి. కొన్ని
థింగ్స్ని అండూ చేయడానికి, గతంలో చేయడం కొన్ని తప్పుల్ని కరెక్ట్ చేయడానికి పని చేసుకుంటున్నారు. అదే సో రాజకీయంగా అంటే నాకు రాజకీయాలు అంటే ఇష్టం, కానీ ఇప్పుడు పెద్దగా ఇష్యూస్ మీద అంతా అప్పుడే ఫోకస్ చేయను నేను. బట్ విషయాలని నాకు అన్నీ అంటే నేను గర్వంగా ఒక మాట చెప్తాను, ఏ ప్రభుత్వం అయినా నన్ను సలహాదారుగా పెట్టుకుంటే గొప్పగా ఉపయోగపడతాను. సీరియస్లీ అంత అనుభవం నాకుంది. ఓకే, ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్. ఓకే. కానీ ఇప్పుడు నేను సినిమాలు చేయాలి, నటుడిగా ప్రూవ్ చేసి నా అనుభవాన్ని నేను కూడా ఒక మంత్రిగాను, ఎమ్మెల్యేగాను, ఒక ఎమ్మెల్సీగాను సమాజానికి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు నటుడిగా ఉండి అది చేయకూడదు. ఇప్పుడు ఆ 2 పడవల ప్రయాణం ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు. ఓకే, క్లియర్గా ఉన్నా. కానీ ఏదో ఒక ఇంక్లినేషన్ అనేది ఉంటుంది టువర్డ్స్ సమ్ పార్టీ అని. నేను టీడీపీ సైడ్ నా ఇంక్లినేషన్ ఉండేది మొదటి నుంచి, మారలేదు అటు ఇటుగా. మొదటి నుంచి నేను తెలుగుదేశం వైపు నా ఇంక్లినేషన్ ఉండేది మొదటి నుంచి. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, నాకు అదే ఎన్టీఆర్ గారి మీద అభిమానమా? ఎన్టీఆర్ గారి అభిమానాన్ని, చంద్రబాబు గారితో పనిచేశాను నేను ఓకే ఎక్కువ సంవత్సరాలు. సో నాకు చంద్రబాబు గారి మీద ఎన్టీఆర్ అభిమానం కాదు. మీరు వ్యక్తిగతంగా ఆయన కూడా బాగా పరిచయమే కదా? బాగా పరిచయం చంద్రబాబు గారు. అదే బాగా పరిచయం. సో ఒకవేళ మళ్ళీ అంటే ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ అంతే నేను నాకు టీడీపీలో ఆశ అయితే, రాజకీయమైన ఆశ అయితే నాకు ఉంది స్థిరంగా. అదే అటు ఇటు వెళ్ళదు. నేను ఇక్కడ కొంతకాలం ఇది భగవంతుడు ఇచ్చాడు, శివానందమూర్తి గారు ఇచ్చారు, తీసుకున్నాను. జర్నీ బాగుంది, మూవ్ అవుతాను, మూవ్ అనివ్వండి. రైట్ టైం చూసి నేను అటు వెళ్తాను, విశాఖపట్నం. ఓకే, నైస్. ఇప్పుడు ఇమీడియట్గా మీరు రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఒక క్రేజీ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? సారంగపాణి జాతకం. ఓకే, సమీప భవిష్యత్తులో ఇది రిలీజ్ కాబోతుంది. చాలా క్రేజీ ఫిల్మ్. సో మీకు మళ్ళీ సంక్రాంతి కోసం చాలా పేరు తీసుకొచ్చే సినిమా అండి. చాలా పేరు తీసుకొస్తుంది. చాలా బాగుంది నా పాత్ర. అదే, సో దాన్ని బట్టి అర్థమైపోతుంది మీరు దాన్ని అంత ఎగ్జైట్మెంట్. చాలా ఎగ్జైట్మెంట్. మీరు అడిగితే చెప్పకూడదు, ఇంటి గారు తిడతారు. అదే బోర్డు చెప్పాలి, డైలాగ్ కూడా చెప్పాను, అంత బాగుంటుంది. చెప్పారు ఆయన కూడా. నాకు ఏముంది, కథ మాత్రం చెప్పలేదు కానీ మిగతా విషయాలన్నీ. అదే డైలాగ్ కూడా రెండర్ చేసే అంత ఉత్సాహంగా ఉంది ఆ సినిమా మీద. ఒక డైలాగ్ చెప్పండి. సినిమా చాలా బాగుంటుంది. బాడీ లాంగ్వేజ్, మంచి డైలాగ్స్ కూడా ఉండే అనమాట. అద్భుతమైన వేషం అండి, గొప్పగా డిజైన్ చేయబడి. కొడుకుతోటి మీకు మధ్య గొడవ ఉంటుంది, నడుస్తుంది. అదే తండ్రి కొడుకుల చిన్న సంఘర్షణ. ఆ జాతకాల గురించే ఉంటుంది. దాని చుట్టూ మీరేమో రాసులు ఇవన్నీ ఏమి నమ్మరు కదా. వ్యక్తిగతంగా నమ్మని సినిమాలో ఉన్నాం. ఇది అలాంటి సినిమాయే కదా, అలాంటి కాన్సెప్ట్ బాగుంటుంది. మంచి సంఘర్షణ ఉంటుంది కొడుకుకి తండ్రికి. ఓకే, బ్యూటిఫుల్ మూవీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి, ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడుకోవాలి. సినిమా ప్రపంచ విషయాలు వెళ్దాం, సాహిత్యంతో వస్తాను, అప్పుడు మంచి చర్చలు చేద్దాం. ఖచ్చితంగా. యువతీ యువకులకి మాత్రం ఆఫ్టర్ ఆల్ టుమారో ఈజ్ ఎట్ అనదర్ డే అంతే అనే గాన్ విత్ ద విండ్ నవల్లోని లైన్ నమ్మండి. అంతే. ఎంత మంచి కళ అయినా, చేదు కళ అయినా కళ్ళలోనే ఉండిపోము, మేలుకుంటాం, రేపటి కేసు చూస్తాం అనే సిరివెన్నెల గారి మాటను తీసుకోండి. ఆకులు రాలిపోతే చిగురాకులు పుట్టవా అని విశ్వంభర్లో చెప్పిన శ్రీనారాయణ రెడ్డి గారి మాటలను తీసుకోండి. జీవితం సులువు అంటే సులువు, బరువు అంటే బరువు, సులువుగానే భావించండి ఎన్ని కష్టాల్లో ఉన్నా అన్న సిరివెన్నెల గారి మాటలను తీసుకోండి. మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడక్కోనే సిరివెన్నెల గారి మాటను తీసుకోండి. అన్నీ కోల్పోయినా, సర్వనాశనం అయిపోయినా, దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా అనే మా సిరివెన్నెల గారి మాటలు మరొక్కసారి మన్నం చేసుకోండి. చేరాలా కలల కోట, రణమేరా రాచబాట, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్ అనే సిరివెన్నెల గారి మాటల్ని మళ్ళీ మళ్ళీ మన్నం చేసుకోండి. జీవిత పోరాటంలో విజయాలు సాధించండి. ఓడిపోయినా పర్లేదు, మళ్ళీ పరిగెత్తండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.